మధ్యలో నాకిది ఈ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. స్కై కలర్స్ చేంజ్ అవుతూ. ఇక మనం ఇప్పుడైతే వచ్చేసాం అబుదాబికి. మన లే ఓవర్ ఇక్కడుంది. అబుదాబిలో మనకి అరౌండ్ 3.5 అవర్స్ లే ఓవర్ ఉంది. ఇక్కడ ఎలా టైం పాస్ చేయాలంటో అక్కడ ల్యాండ్ అయిన తర్వాత చూడాలి. కాకపోతే ఈ ఏరియల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇదిగోండి మనం దగ్గరికి వచ్చేసాం. అసలు ఇది చూడండి లిటరల్‌గా ఒక డెజర్ట్‌లో అక్కడక్కడ ఇల్లుండి మధ్యలో మాత్రమే ఏదో ఒక చిన్న రోడ్డు ఉన్నట్టుంది. నాకు లిటరల్‌గా ఏదో ఒక డెజర్ట్ పైన ఫ్లై అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఇదిగోండి మనమైతే ల్యాండ్ అయిపోయాము అబుదాబిలో. ఇక్కడ మనకి 3 అవర్స్ లే ఓవర్ ఉంది. నేను ఈ 3 అవర్స్ లే ఓవర్ పెట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే నాది సడన్ జర్నీ అయ్యేకల్లా నేను కొన్ని థింగ్స్ తీసుకోలేకపోయాను. లైక్ కొన్ని చాక్లెట్స్ అండ్ ఫ్రెండ్స్ కోసం ఆల్కహాల్ అదంతా ఇక్కడ షాపింగ్ చేద్దామని ఇక్కడ కొంచెం లే ఓవర్ ఒక 3.5 అవర్స్ వచ్చేలా చూసుకున్నాను. సో ఇప్పుడు మనం దిగగానే మన ఫస్ట్ టార్గెట్ అయితే డ్యూటీ ఫ్రీలోకి వెళ్ళిపోయి చాక్లెట్స్ అండ్ వైన్ తీసేసుకోవాలి. ఇదిగోండి ఇదే అబుదాబి ఎయిర్‌పోర్ట్. నేనైతే నా షాపింగ్ ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా మన బోర్డింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఫ్లైట్‌ది. సో ఇక్కడి నుంచి ఎక్కితే నేను ఇండియన్ టైం ప్రకారం ఈవినింగ్ 7కి నేను హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతాను. లెట్స్ సీ. ఇది మన ఫ్లైట్‌లో వ్యూ. ఇది చాలా చిన్నగా ఉంది నియరెస్ట్ ఫ్లైట్ కాబట్టి. నేనైతే ఇండియాలో డ్రైవ్ చేసి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయిపోయిందని చెప్పేసి ఫ్రెండ్ కార్ నేనే తీసేసుకొని నేనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఈ వీడియోలో అంతే. బాయ్ బాయ్.